నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంక్షేమ పథకాలు వద్దంటూ సంకల్ప దీక్షలు చేస్తారా కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ దిట్ట హుజరాబాద్ లో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన బీఆర్ఎస్ పాపాలు తెలంగాణ ప్రజలకు శాపాలు ప్రజాపాలన సంబురాల్లో సుడా చైర్మన్ వ్యాఖ్యలు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు పట్ల హర్షం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబురాలు ఇక వార్తల్లోని వివరాలు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సంక్షేమ పథకాలను వద్దంటూ కేటీఆర్ సంకల్ప దీక్షలు చేస్తారా అంటూ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ నుండి వచ్చిన ఆయనకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మల్లాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి పత్తిపాక గ్రామానికి చేరుకున్న ఆయన కాసేపు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు. అనంతరం గ్రామ శివారులోని నరసింహస్వామి గుట్ట వద్ద ప్రభుత్వం నిర్మించదలపెట్టిన పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణపు నమూనాతో పాటు ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో కోల్పోతున్న రైతుల భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ధర్మపురి నియోజకవర్గంలోని 10,000 ఎకరాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఎకరాల వ్యవసాయం స్థిరీకరణ అవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోయారనే బాధలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తుంటే వద్దంటూ సంకల్ప దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు. 11 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అల్లాద్దీన్ అద్భుత దీపంలా ఎలా చేస్తారో కేటీఆర్ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వారికి అధికారం పోయిందని బాధ ఉంది. ఏం చెప్తాలి, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం. 10 నెలలు అయింది, ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్ని చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కబందాస్తాలు ఏం చేసినా ఎందుకని అడుగుతా ఉన్నా. సగటున ప్రతి నెల 5,000 మందికి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా? వద్దని సంకల్ప దీక్ష పెడతారా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, దాన్ని వద్దని సంకల్ప దీక్ష పెడతారా? మహిళా సోదరిమణులు 1,20,00,000 మంది ఉచితంగా అన్ని టికెట్లు ఉచితంగా ఇచ్చింది ప్రభుత్వం, అది వద్దని బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంగా అది వద్దని సంగం పెడతారా? 500 రూపాయలకు సిలిండర్ తీసేయండి, 200 యూనిట్లకు తీసేయండి. ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయొద్దు, ఉద్యోగాలు కల్పియొద్దు అని వాళ్ళు పోయి ప్రజలకు చెప్పుకోమనండి. కానీ వాళ్ళు ఏది చెప్పినా మేము ఇచ్చిన ప్రజా వాగ్దానాలను తప్పకుండా పూరిస్తాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి పీహెచ్డీ ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహారాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో మోసం చేసే యత్నం చేశారన్నారు. దేవుళ్ల పేరు మీద ఓట్లు వేసి మరీ ప్రజలను మోసం చేశారన్నారు. హుజరాబాద్ దళిత బంధు లబ్ధిదారుల్లో కొందరు అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని, నిలిచిన 5 లక్షలు ఇవ్వమన్న వారిపైన పోలీసులు లాఠీచార్జీ చేశారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. జమ్మికుంట పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే హరీష్ రావుకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో చౌరస్తా ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వర్ధిల్లాలి
అనంతరం హుజరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 18,500 మందికి కేసీఆర్ దళిత బంధు మంజూరు చేశారన్నారు. వీరిలో కొందరి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని, నిలిచిపోయిన 5 లక్షలు ఇవ్వనున్న వారిపై పోలీసులతో లాఠీచార్జీ చేయించారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి దళితులకు చేసే మేలు ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటికే విడుదలైన దళిత బంధు డబ్బులను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. లఘుచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మార్చారన్నారు. జూలై 19, 2024న ఫార్మాసిటీ అంటూ ఈ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ పై సీఎం అబద్దాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ గెజిట్ వెనక్కి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి. డబ్బు కూడా విడుదలైంది. కలెక్టర్ దగ్గర డబ్బులుంది, అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు. అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందానంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా జమ్మికుంటకు సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అలుగునూరులో ఆయనను ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాదాడి రమేష్ తదితరులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, ఉల్లెంగుల ఏకానందం, రాజేందర్, ఖమ్మం కృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనతో తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్దార్ దన్నాసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలన్నీ సకాలంలో అందుతున్నట్లు ప్రజలు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పాపాలు తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాపాలను కడుగుతూ ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రజా పాలనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందన్నారు. నగర వ్యాప్తంగా కలియ తిరిగి ప్రజలను కలుస్తూ వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాసరెడ్డి, శ్రావణ్ నాయక్, రాజాగౌడ్, పోరండ్ల రమేష్, తమ్మిడి ఏజ్రా, మాసూమ్ ఖాన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా మా పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ 15 రోజులు సంబరాల కార్యక్రమం లబ్ధిదారులతోటి, ప్రజలతోటి, అందరితోటి మా కార్యకర్తలు మమేకమై మరి అన్ని ప్రాంతాల్లో సంబరాలు చేసుకునే కార్యక్రమంలో ఈరోజు 51వ డివిజన్ దన్నా సింగ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర గుడి ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపట్టినాం. మరి ప్రజల నుంచి మేము సంతోషంగా మీకు కరెంటు ఫ్రీ వస్తూ ఉందా, మీకు గ్యాస్ సిలిండర్ వస్తూ ఉందా, బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారంటే సంతోషంగా మేము అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. మాకు కూడా సంవత్సరమైన సందర్భంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రగామిగా నిలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు బండి సంజయ్ని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి చేతుల మీదుగా బండి సంజయ్ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ కరీంనగర్ జిల్లా అగ్ర భాగాన నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వారీగా చూస్తే కరీంనగర్, పార్లమెంటు వారీగా చూస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సైతం నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు చేయడం హర్షణీయమన్నారు. కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్న వాళ్ల కృషి ఫలితంగానే సభ్యత్వ నమోదులో నెంబర్ 1గా నిలిచాం. నా తరపున పార్లమెంటు నియోజక
నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ అభినందనలు అని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ రామేశ్వర రెస్టారెంట్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో తక్కువ ధరలకే అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్తో పాటు సుమన్ రావు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మా రెస్టారెంట్ న్యూ రామేశ్వర రెస్టారెంట్ మన హానరబుల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారితో, మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో, మేయర్ గారితో మరియు మా కార్పొరేటర్ గారితో ఓపెన్ చేయబడింది. మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం రెస్టారెంట్ ఓపెన్ చేయబడ్డది. చిన్న బంకటాలు కూడా బర్త్డే పార్టీస్కు చేసుకోవచ్చు. ధరలన్నీ నార్మల్గానే ఉంటాయండి. అందరి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు న్యాచురల్ టేస్ట్తో ఉంటుంది. మన హోటల్ స్పెషల్ ఏంటంటే ఏషియన్ అథెంటిక్ సూప్స్ అండ్ స్టార్టర్స్ ఇవ్వబడతాయండి. ఇది మా యొక్క రెస్టారెంట్. 10 ఏళ్ల గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులు పెడుతోందన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో రామగుండం నియోజకవర్గానికి 280 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి 100 కోట్లు, పట్టణ గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి మరో 100 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 20 కోట్ల అభివృద్ధి పనులతో పాటు నర్సింగ్ కాలేజ్, బండలవాగు ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టామన్నారు. సింగరేణి, జెన్కో సంయుక్తంగా చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ప్రభుత్వం అనుమతి లభించిందన్నారు. ఏడాది పాలనలో రామగుండం అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే గత పాలకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్తో అప్పగించిన తెలంగాణను అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఎస్టీ బంధువులకు సంబంధించిన వాళ్ళు 4 మంది, ముస్లిం బంధువులకు సంబంధించిన వాళ్ళు 51 మంది, మొత్తానికి 2,235 మంది అయితే 2,27,27,360 రూపాయలు ఈరోజు మీ అందరికి కూడా ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కొత్తగా పెళ్లిళ్ళటువంటి ఆడపిల్లలకి, తల్లిదండ్రులకి శుభాకాంక్షలు చెప్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క బహుమానం. ఈ ప్రభుత్వానికి ద్వారా వచ్చేటువంటి మీ అందరి అభిమానానికి మేము ఇచ్చేటువంటి చిరుకానుక. దీంతో పాటు మీరు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఆదరించి, అభిమానించి, గుండెల్లో పెట్టుకొని ఈ అవకాశం కల్పించినందుకు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి పెద్ద ఎత్తున పట్టభద్రులు హాజరై నరేందర్ రెడ్డికి మద్దతు పలికారు. ముందుగా పెద్దపల్లి పట్టణంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించి అనంతరం ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పట్టభద్రులు పాల్గొన్నారు. డిసెంబర్ 9 వరకు ఏదైతే మళ్ళీ రెండవ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి, అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యాసంస్థలు అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలు తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్, అంతేకాకుండా మరి వాళ్ళ పలు విద్యాసంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ పలు రంగాల్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తానని, ఏదైతే జాబ్ క్యాలెండర్ వల్ల మరి ప్రభుత్వం ఇచ్చిందో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తానని, మరి గత 3 రోజుల నుంచి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు మరి వారు షట్ డౌన్లో ఉన్నారు. వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలని, తప్పకుండా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ మరి తక్షణమే విడుదల చేయాలని, అలాగే మొన్న ఏదైతే మరి 4000 మంది కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ అయ్యి హైకోర్టు దాన్ని రద్దు చేసిందో దాని పట్ల కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ యాంటీ మైక్రోబియల్ వారోత్సవాలు కొనసాగాయి. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి పట్టణ పురవీధుల గుండా వాకథాన్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని డిఎంఎండ్హెచ్ఓ ప్రసన్న కుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సరైన డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుని డాక్టర్ సూచనల మేరకు సరైన యాంటీబయాటిక్స్ ను వాడాలని సూచించారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకరి మందులు మరొకరు వాడకూడదని, ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్గా మనం గత వారం అంతా పాటిస్తూ వచ్చాము. ఈ రోజు చివరి రోజు అయినటువంటి ఈ రోజు 24వ తారీఖుని ముగింపుగా మనం పాటిస్తూ వాకథాన్ నిర్వహిస్తున్నాము. ఈ వారం రోజుల్లో కూడాను మనము హాస్పిటల్స్లోని తర్వాత సబ్ సెంటర్స్ అన్ని మన అంటే హెల్త్ కేర్ వర్కర్స్కి అందరికీ ఈ యాంటీబయాటిక్స్ వాడకంలో అనేటువంటి మెళకువలను మనం నేర్పించాము. క్రమబద్ధంగా అంటే జ్యుడిషియస్గా ఎలా వాడాలి, ప్రజలకు ఎలా సూచించాలి అనే విషయంలో మనం మన హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ చాలా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే స్కూల్స్లో ఉన్న పిల్లలకి తర్వాత పొలాల్లో కూడా పోయి ప్రజలకు కూడా ఈ పురుగు మందులు చల్లడం విషయం గురించి కానీ, లేకపోతే చేపల చెరువులు పెంచే వాళ్ళకి వాళ్ళు మందులు వాడడం విషయం గురించి కానీ, ఇవన్నీ కూడాను మనం ఎట్లా ఆ యాంటీబయాటిక్స్ అనేవి ఏ విధంగా వాడాలి, ఎందుకు వాడాలి, అసలు ఎందుకు వాడకూడదు అనే విషయంలో మనం చాలా రకాలుగా అవగాహన కల్పించాము. ఈరోజు కూడాను మిగతా జనాలందరికీ కూడాను ఇది అవగాహన కల్పించాలనే దిశగా మనం ఈ వాక్తాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పినట్టుగానే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆదర్శ ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి హాజరై ముదిరాజ్ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి పూలే దంపతులకు విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి చేర్చాలన్నారు. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, బీసీ స్టడీ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, పిట్ల రామ్ గోపాల్ పాల్గొన్నారు. ఆ రోజు ఇంత పెట్టుకుంటాం. మా తాత పద్మవిభూషణ్ ఉండే, మా నాయన ఇది ఉండే పెట్టుకుంటాం తప్ప ఈ మహాత్మ అనేది మాత్రం మన తాతల నుంచి రేపు రాబోయే తరాలకు కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తప్పకుండా అందరం ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు ఏదైతే బీసీఏ గురించి చెప్పాలనేది తప్పకుండా అది నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ మాట ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత మా పైన ఉంటుంది. ఇంకా జగన్ నాతో చెప్తాను, నాకంటే ఎక్కువ దగ్గర మిత్రులు వారికి. ఎందుకంటే వాళ్ళు కదం భుజం కలిపి చాలా కష్టపడి ముందుకు పనిచేసిన వాళ్ళు. వారికి ఉన్నంత చొరవ నాకు ఉండదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్కి మహారాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎత్తుగడలు, అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో పరిస్థితులను గమనించిన ప్రజలు దేశ అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటేశారన్నారు. సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలలో జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. లేదు, అది కొద్ది రోజులు మాత్రమే. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆశయం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నానుడిని నిజం చేస్తూ మహారాష్ట్ర ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్ ఉదారి నరసింహాచారి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎడపల్లి పరశురాం, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ గారి నడ్డా అధ్యక్షతన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుక్త కూటమి ఆధ్వర్యంలో ఏక్నాథ్ షిండే గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మూడోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించి ఖచ్చితమైన గుణపాఠం చెప్పారన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ విజయ దుందుబి మోగించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, యూపీఏ మిత్రపక్షాల పట్ల దేశ ప్రజలు కొంత సానుభూతి చూపారన్నారు. కొద్ది సమయంలోనే కాంగ్రెస్ కుటిల నీతిని అర్థం చేసుకున్న ప్రజలు ఆ పార్టీని బొందపెట్టారన్నారు. మోడీ గారి మీద విశ్వాసం, మోడీ గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసం, అక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, షిండే గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఎన్సీపీ అజిత్ పవార్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ప్రజలు ఒక యూనిటీగా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. పేరు పేరున ఎవరైతే ప్రతి చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద లీడర్షిప్ వరకు ఎవరైతే ఈ విజయంలో వాళ్ళ పాత్ర ఉన్నదో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. అయితే మన దేశంలో అభివృద్ధి దాంట్లో ఎక్కడైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో బీజేపీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో పటాకులను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్రావు, ఓల్లె తిరుపతి, వేల్పుల రమేష్, పింజర్ల రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు మహారాష్ట్రలోని యొక్క అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డ సందర్భంగా బీజేపీ కూటమి పెద్ద ఎత్తున గెలుపడం జరిగింది. అలాగే జార్ఖండ్లో కూడా గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఫలితాలను చూస్తుంటే మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో మన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో బీజేపీ నేతలు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బాణాసంచాను కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రామన్న, గరిడె కిషన్, చెల్ల చంద్రమౌళి, ఉప్పల కుమార్, సంతోష్ పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతోంది.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వినోద్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగుతోంది. కరీంనగర్ నుండి వచ్చాను. మేము ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళము. ఈ మధ్య నేను రావట్లేదు. ఈరోజు వచ్చాను. 300 రూపీస్ టికెట్ పర్ హెడ్ తీసుకొని వచ్చాను. చాలా బాగా దర్శనం జరిగింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు తాజా మాజీ సర్పంచులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో జిల్లా తాజా మాజీ సర్పంచుల జేఏసీ అధ్యక్షులు లక్ష్మీరాజం మీడియాతో మాట్లాడారు. సర్పంచులుగా గెలిచిన తాము అప్పులు చేసి మరీ గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. ఈ పనులకు సంబంధించి చిల్లి గవ్వ కూడా తమకు రాలేదన్నారు. అప్పుల బాధ తట్టుకోలేక తమలో ఎంతో మంది సర్పంచులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా బాధలను, మా వేదనలు ఒక దరఖాస్తు రూపంలో రాసి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగ నిర్మాత గారి యొక్క విగ్రహానికి మేము వినతిపత్రం అందజేసినాం. అయ్యా, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి దయచేసి వారికి మరి చెప్పి మాకు బిల్లులు ఇప్పించండి, వారికి ఆలోచన కలిగించండి అని చెప్పి మమ్మల్ని బిల్లు చెల్లించాలని చెప్పి ఆయనకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రేపటి నుండి మా కార్యాచరణ మేము పోరాటాలకు సిద్ధమైనాం. ఇక మాకు సమాధానంతో అంటే శాంతియుతంగా సమస్య పరిష్కారం కాదు అని మాకు అర్థమైపోయింది. ఇక రేపటి నుంచి మేము రోడ్డుపైకి వెళ్ళి మా యొక్క నిరసన తెలుపుతూ మరి మేము పోరుబాట సాగిస్తాం. రేపు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పిల్లల బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు ట్రస్మా సెట్ చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్రావు. కరీంనగర్ జిల్లా మానకొండూరులోని చాణక్య హైస్కూల్ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేఖర్రావు హాజరై మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులను మందలిస్తే తల్లిదండ్రులు చూసి చూడనట్లుగా వ్యవహరించాలన్నారు. ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, వారు బాగుండాలని కోరుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నప్పుడే విద్యార్థులు సక్రమమైన పద్ధతిలో ఉంటారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన పద్ధతిలో నడిపిస్తే వారు భావితరాలకు ఎంతో ఉపయోగపడతారన్నారు. టీచర్ను ఇబ్బంది పెట్టడం కానీ, టీచర్ను అవహేళన చేసినట్టు ఎక్కడ కూడా మాట్లాడకండి. గురువు గురువే, గురు స్థానం గురువే, తల్లి స్థానం తల్లి స్థానమే, తల్లి స్థానం తల్లి స్థానమే. తల్లి, తండ్రి, గురువు ముగ్గురు కలిస్తే మీ బిడ్డ ప్రపంచానికి పరిచయం అవుతారండి. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు చాలా అవసరం. ముగ్గురు త్రిమూర్తులు అండి, బ్రహ్మ విష్ణు మహేష్. కాబట్టి నేను చెప్పా 3 గ్రంథాలు. నువ్వు బైబిల్ గురించి చెప్తావా, అది నీ ఇష్టం. నువ్వు ఖురాన్ గురించి చెప్తావా, అది నీ ఇష్టం. భగవద్గీత గురించి చెప్తారా, అది నీ ఇష్టం. కాబట్టి భగవద్గీత చెప్పేటప్పుడు మనం భగవద్గీత శ్లోకాలను ఉచ్చరించే విధంగా, ఒక భగవంతుని ప్రేమించే విధంగా, సాటి మనిషిని ప్రేమించే విధంగా, సాటి మనిషి మీద ఒక ఔన్నత్యాన్ని ఒక సంపదను కాపాడే విధంగా, దేశ సంపదను, మన ఇంటి సంపదను, పాఠశాల మనము మనలాగా ఉండేటట్టుగా మనిషిగా మార్చండి.
మనిషి అనేది డబ్బు డబ్బు అనేది ఉండకూడదు. పిల్లలు లేస్తే అమ్మాయి నాకు నేను లవ్ లవ్ అమ్మాయి అనేది ఉండకూడదు. కరీంనగర్ టవర్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వర్ష జ్యువెలర్స్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మక్కాన్ సింగ్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరు కాగా నిర్వాహకులు వారిని షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. వర్ష జ్యువెలర్స్ టవర్ రోడ్ కాడ ప్రారంభోత్సవం జరిగినది. దీనికి మంత్రివర్యులు సంజయ్ కుమార్ గారు మరియు శ్రీధర్ బాబు గారు, కమలాకరణ గారు, విప్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, మక్కాన్ సింగ్ గారు, మేయర్ సునీల్ రావు గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మరియు గుజుర రామకృష్ణారెడ్డి గారు, రాజ్ ఠాకూర్ గారు, రామగుండం అందరూ వచ్చారు. ప్రారంభోత్సవం అయింది. ఇవాళ నూతనంగా మేము గోల్డ్ మరియు సిల్వర్ షాపు ప్రారంభోత్సవం గావించబడినది. వర్ష జ్యువెలర్స్ ఓపెనింగ్ అని చెప్పి సందర్భంగా నేను మా బిడ్డ మ్యారేజ్ ఉంటే కూడా నేను ఆగిన 15 రోజులు, ఎందుకంటే ఈ షాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి. కానీ సరసమైన ధరలకు మళ్ళీ నాణ్యత వస్తువు 916 ఫుల్ గ్యారెంటీతో వస్తువులు ఇస్తాడు. ఇదివరకు ఏంటంటే తెలుసు కాబట్టి ఆ నమ్మకం ఉన్నది. వీరేశం వర్ష వీరేశం అంటే 20-25 సంవత్సరాలు చూస్తున్నా కాబట్టి వర్ష జ్యువెలర్లో ఇది చాలా నాణ్యతమైన వస్తువులు చేసి ఇస్తాడు కాబట్టి నమ్మకం కొద్దీ నేను కూడా ఇవాళ నేను ఇక్కడనే తీసుకుంటున్నాను మా బిడ్డ మ్యారేజ్కి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండశిల్వ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండశిల్వను గమనించిన మత్స్యకారులు చెరువు కట్టపైకి తెచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండశిల్వను బయటకు తీశారు. కొండశిల్వను స్థానిక అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిత్ తెలిపారు. ఎల్లమ్మ చెరువులో కొండశిల్వ కనిపించడంతో మత్స్యకారులు నిత్యం చెరువులో ఈత కొట్టేవారు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈరోజు ఎల్లమ్మ చెరువు కట్ట హుస్నాబాద్లో మన చేపల వలలో కొండచిల్వ పడిన ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది. దీనికి రెస్క్యూ చేసిన వెంబడినే మనం వచ్చేసి దగ్గర ఆర్ఎఫ్లో దీన్ని వదిలేయడం జరుగుతుంది. పోవడం వలన దానికి ఎటువంటి ఇబ్బంది గాయాలు లేకుండా రెస్క్యూ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము వచ్చి మనుషుల మధ్యనే ప్రేమలు కరువైన రోజుల్లో పెంపుడు కుక్క పిల్లలకు బారసాల నిర్వహించి వాటిపైన తమ ప్రేమను చాటుకుంది ఓ కుటుంబం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సుభాష్ నగర్ కు చెందిన రాపెల్లి వినోద్ లావణ్య దంపతులు ఏడాది నుంచి షీజు జాతికి చెందిన కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానికి డైసీ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఇటీవల డైసీ 4 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో సంతోషించిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారిని పిలిచి కొత్త బట్టలు తొడిగి నామకరణ మహోత్సవం నిర్వహించారు. అంతేకాకుండా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. మా కొడుకు తెచ్చుకున్నాడు కుక్క పిల్లను, డైస్ అని పేరు పెట్టింది. సంవత్సరం దీనికి పుట్టినరోజు చేసినాము, తొట్లే చేసినాము. నరసింహస్వామి 4 పిల్లలు, నరసింహస్వామి లక్ష్మీదేవి పిల్లలు పేరు పెట్టినాము, తొట్టే వేసినాం. చుట్టాలందరికీ చెప్పుకున్నాం. మా పక్క పంట వాళ్ళు కుక్క పిల్లని తెచ్చుకున్నారు. భారత వేసి 21 రోజుకు డైసీ అని పేరు పెట్టింది. సంవత్సరమా తెచ్చుకొని ఇప్పుడు సంవత్సరంకు ఆ కుక్క పిల్లకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్ల. మగపిల్ల పేరేమో నరసింహస్వామి, ఆడపిల్లల పేరేమో లక్ష్మి. ఇవాళ బారసాలు చేసి అంగిరైక తొడిగిస్తున్నాం. అది తెచ్చుకున్న నుంచి అలాగ మంచిగా జరుగుతున్నది. మళ్ళీ మనసులకు ఎట్లా చేసినామో దానికి కూడా అదే విధంగా చేస్తున్నారు. తర్వాత చుట్టాలను బంధువులను కూడా పిలుచుకున్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ చోరీకి పాల్పడుతున్న ఓ దొంగను ఆసుపత్రి సిబ్బంది చితకబాదారు. గత కొద్ది రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రోగులకు చెందిన సెల్ ఫోన్లు చోరీకి గురి అవుతూ ఉండడంతో సెక్యూరిటీ గార్డులు నిఘా వేసి సీసీ కెమెరాలు
ఛార్జింగ్ పెట్టి లొకేషన్కు బిగించారు. నిందితుడు దొంగతనం చేసిన తీరు సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో అతడిని గుర్తించి ఆసుపత్రి ఆవరణలో కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గతంలో పోయిన ఫోన్ల గురించి ఆరా తీస్తున్నారు. కరీంనగర్ వెళ్ళిపోయినా గట్టిగల్లా ఇక్కడ ఒకటి నార్మల్ డెలివరీ ఉంది, నాదే కేసు. అయితే అక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన నార్మల్ డెలివరీ కోసం ఇక్కడికి వచ్చేసిన. ఈ నార్మల్ డెలివరీ వల్ల 9:30కి ఇక్కడికి నేను 6:30 నుంచి ఇక్కడికి వెళ్ళకుండా 9:30 డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయాక వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను లేబర్ రూమ్ పక్కన ఒక రూమ్ పడుకున్నాను. పడుకుంటే 2 నుంచి మొబైల్ కనిపిస్తుంది. జగిత్యాల హౌసింగ్ బోర్డులోని శ్రీ గణేష్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పొలస గ్రామంలోని పాలస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, మహిళలు దీపదానాలు, గోపూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులు ఆలయంలో కార్తీక వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రవికిషన్, అర్చకులు గోవర్ధన శర్మ, గోపాల్ శర్మ, మహేష్ శర్మ, కాలనీ సభ్యులు పాల్గొన్నారు. పురుషులు మొత్తం ఇదొక కార్యక్రమంగా భావించి కార్తీక మాసం ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన, దీపదానం ఇచ్చిన చాలా పుణ్యమని పెద్దలు చెప్తుంటారు. అందరి వాడ మొత్తం ఈ శక్తి గణపతి కాలనీ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమంకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పౌలాస్తేశ్వర స్వామి ప్రశస్తత తెలిసినప్పటి నుంచి ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వీలున్నప్పుడల్లా వచ్చి అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కార్తీక వనభోజనానికి రావడం జరిగింది. ముఖ్యంగా పురాణాల్లో కార్తీక మాసం అనేది చాలా ప్రాశస్త గల మాసము. ఈ మాసం లోపల ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని చెప్పి వేదాల్లో దాని ప్రాశస్త గురించి తెలియజేయడం జరిగింది. కాకపోతే అంతర్లీనంగా మన పెద్దలు ఏంటంటే ఏ పనైనా కానీ భవిష్యత్ తరాల వారు ఒక భక్తిభావంతో భయంతో చేయాలంటే ఒక పద్ధతి అనేది పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ వనభోజనాలు చేయడం వల్ల ముఖ్యంగా స్నేహబంధము, సమైక్యత. కరీంనగర్ నుండి శబరిమలై గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. 39వ రోజున లక్ష్మణపల్లి నుండి బయలుదేరి సోంపట్టి చేరుకోగా కరీంనగర్కు చెందిన గోకులకొండ రాజేశం, హైమావతి, దివ్యశ్రీ కుటుంబ సభ్యులు అన్నదానం చేపట్టారు. సాయంకాలం రవీందర్ రెడ్డి, గోపాలాచారి, చక్రధర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఇల్లంతకుంట అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు జక్కుల శ్రీనివాస్, లతా కుటుంబ సభ్యులు అల్పాహారాన్ని అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట మహీంద్రా థార్ వాహనం ప్రమాదవశాత్తు బైక్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న మహమ్మద్ ఉమర్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రమాద స్థలంలో కాన్వాయ్ని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ యువకుడిని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానన్నారు. కాగా సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై కట్టిన ఫ్లెక్సీలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మూలమలుపుల వద్ద కట్టిన ఫ్లెక్సీలను తొలగించాలని వాహనదారులు కోరారు.
వరంగల్లో అఘోరి నాగసాధువుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాప్తి చెందిన వీడియోలో అఘోరి నాగసాధువు రంగసాయిపేటలోని బెస్తం చెరువు శ్మశానంలో కోడిని బలి ఇస్తున్నట్లుగా కనిపించింది. దీంతో వరంగల్కు చెందిన కాశీరెడ్డి, రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్ అనే న్యాయ విద్యార్థులు మామునూరు పోలీస్ స్టేషన్లో బలి ప్రాయశ్చిత్తంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మామునూరు పోలీసులు అఘోరి నాగసాధువుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ ప్రొసెషన్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ పర్పస్లో జంతు బలి ఇవ్వడం అనేది నేరము. ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అఘోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైడ్స్ చేస్తూ సో ఒక హెన్నును బలిచ్చింది. అందులో క్లియర్గా విజిబుల్ అయింది. అందులో మేము వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ. సో ఇంకొకటి BNS 325 సెక్షన్ ప్రకారం ఏ జంతువుకైనా క్రూయల్టీ కానీ, మేమింగ్ కానీ, కిల్లింగ్ కానీ చేయడం, దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం, ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుందనుకో అది మ్యాక్సిమం 5 years వరకు పనిష్మెంట్ ఉండాలి అందులో. ఈ తెలంగాణ స్టాబ్లిష్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 3 నెలల సాధారణ జైలు శిక్ష ఉంది. అదర్ ఫ్రెండ్స్ సహకారంతో మేము మమ్నూరు పోలీస్ స్టేషన్, వరంగల్లో కిలా వరంగల్ మండల్లో మమ్నూరు పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. ఆ మమ్నూరు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ SHO రమేష్ గారు కానీ మిగతా అదర్ స్టాఫ్ కానీ వాళ్ళ సహకారంతో మేనకా గాంధీ మేడం బ్యాకింగ్తో మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పే సెక్షన్స్ ప్రకారం జంతు బలి. సో మేము ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే అఘోరి నాగసాధు అక్కడ హోమగుండం దగ్గర ఒక పొడవైన కత్తితోని జంతువును బలిస్తుంది, హెన్నును బలిస్తుంది, చంపిస్తుంది. కరీంనగర్ విద్యానగర్ రత్నం గ్లోబల్ ఉన్నత పాఠశాల NCC విద్యార్థులు NCC డే సందర్భంగా గీతా భవన్ వద్ద గల అనాథ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రత్నయ్య మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేయడమే తమ కర్తవ్యమన్నారు. ఈ సందర్భంగా NCC పాఠశాల బాధ్యులు బి అరుణ్ను కరెస్పాండెంట్ రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో NCC విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ పాల్గొన్నారు. ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నగరంలోని టెలిఫోన్ క్వార్టర్స్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు స్థానికులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రసాదరావు మాట్లాడుతూ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సహకరించిన ఆసుపత్రి యాజమాన్యానికి స్థానిక కార్పొరేటర్ మహేష్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈరోజు ఇక్కడ మేము మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, అదేవిధంగా OBG, ఆప్థమాలజీ ఇలా రకరకాలటువంటి వైద్య సేవల గురించి మేము ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికము దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేము చూసినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఫర్దర్గా వారికి ఏమైనా ఆపరేషన్స్ కానీ అవసరమైనట్టయితే మన కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి ప్రతిమ మెడికల్ కాలేజీలో వీళ్ళకు మేము ఆపరేషన్ సౌకర్యం కలిగజేస్తాము. షుగర్ టెస్ట్ నుంచి మొదలుకుంటే కార్డియో వరకు ఒక 10-15 విభాగాలలో ఇక్కడ ఉచితంగా టెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా మందులు కానీ వాళ్ళు ఎక్స్రేగా చేస్తున్నారు. చాలా సంతోషంగా విషయం. ఎన్నో లక్షలు పెట్టినా కూడా ఆరోగ్యం మనం పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. అటువంటి టైంలో మేమే ప్రజల కోసం మేము ఉన్నటువంటి ప్రతిమ గ్రూపు యాజమాన్యానికి మరియు ఇక్కడ విధులు డాక్టర్స్ కానీ వారికి ఇది నా తరఫున ప్రత్యేక తెలియజేసుకుంటాం. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విజ్ఞత కవులకే ఉంటుందన్నారు తెలంగాణ బీసీ వెల్ఫేర్ స్కూల్ సంయుక్త సంచాలకులు జీవి శ్యాంప్రసాద్ లాల్. కవి సాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్లోని వివేకానంద పాఠశాలలో నిర్వహించిన కవుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కవి సాయంత్రం ద్వారా సోషల్ మీడియాలో పరిపుష్టమైన కవిత్వాన్ని అందిస్తున్నారన్నారు. ఇందులోని కవులు ప్రౌఢ సాహిత్యాన్ని అందిస్తున్నారని కొనియాడారు. కవి సాయంత్రం ద్వారా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఇంతటి బృహత్తర కార్యాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. సాహితీ మూర్తులకు తమ వంతుగా ఏదైనా సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు అన్నవరం దేవేందర్, నంది శ్రీనివాస్, ఉద్యమ గాయని ఉల్లాల వాణి, సంస్థ వ్యవస్థాపకులు ముక్కెర సంపత్ కుమార్, స్కూల్ చైర్మన్ సౌగాని కొమ్రయ్య పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.